హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఏపీఐ అంటే ఏంటి, దాన్ని ఎవరు యూజ్ చేస్తారో, ఎవరికి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి ఏపీఐ వల్ల అనేది అయితే మనం చూద్దాం. సో ఫస్ట్లీ, వాట్ ఈజ్ అన్ ఏపీఐ? సో ఏపీఐ అబ్రివేషన్ తీసుకుంటే మనకి లైక్ ఎలా వస్తుందంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఆ, ఇది ఎందుకు, ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఏ విధంగా యూజర్స్కి మనకి బెనిఫిట్ అవుతుందని చెప్పడానికి నేనైతే కొన్ని సినారియోస్ అయితే తీసుకున్నాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చూద్దాం ఒకసారి. సో ఆ రెండు సినారియోస్ని నేను ఏదైతే తీసుకున్నానో, సో ఫస్ట్లీ ఏంటంటే లెటస్ థింక్, ఒక పర్సన్ ఉన్నాడని అయితే అనుకుందాం. సో ఆ పర్సన్ ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడనమాట. ఒక మొబైల్స్ రిలేటెడ్ ఒక షాప్ అయితే పెట్టుకున్నాడు. సో తన షాప్ గురించి డీటెయిల్స్ అనేవి బయటికి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి మార్కెటింగ్ పర్పస్ కోసం ఒక వెబ్సైట్ అయితే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న బిజినెస్ చేస్తున్నా కానీ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసేసుకుంటున్నారు అనమాట. సో ఇతను కూడా సంథింగ్ ఏదో ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఆ వెబ్సైట్కి ఏమైందంటే క్లిక్స్ బాగానే వస్తున్నాయి, అంటే యూజర్స్ వస్తున్నారు, తన షాప్ గురించి అందరూ ఇన్ఫర్మేషన్ చూసుకుంటున్నారు, ఓకే వెళ్తున్నారు. సో తనకేమనిపించిందంటే అట్ ది సేమ్ టైం తన వెబ్సైట్లోనే ఆడియన్స్ని ఇంకొంచెం ఎంగేజ్ చేయడానికి వాట్ ఎవర్ లైక్ నెట్వర్క్ ప్లాన్స్ కావచ్చు, రీఛార్జ్ ఆప్షన్స్ కావచ్చు, అవన్నీ ప్రొవైడ్ చేద్దామని అయితే అనుకున్నాడు అనమాట. ఇప్పటి వరకు తన షాప్ డీటెయిల్స్ మాత్రమే, తన షాప్లో ఏమేమి ఉంటాయి అవి మాత్రమే పెట్టాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే నెట్వర్క్ ప్లాన్స్ ప్లస్ రీఛార్జ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసేద్దాం అని అయితే అనుకున్నాడు. సో ఫస్ట్లీ అతను ఒక నెట్వర్క్ని అనుకున్నాడు. సో ఎలా మనం చేద్దాము అని అనుకొని ఫస్ట్లో ఏదో ఒక జియో ఆర్ ఎయిర్టెల్ సంథింగ్ ఏదో ఒక నెట్వర్క్ని అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో తను అనుకున్న ప్రకారంగా ఒకసారి ఎయిర్టెల్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూశాడు. అక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సో ఇతను ఏం చేశాడంటే మాన్యువల్గా ఎంటర్ చేద్దామా అని అంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే ఈరోజు రూ. 10 ఉన్నది రేపు అది అప్డేట్ అయిపోయి రూ. 11 అవ్వచ్చు. ఈరోజు 100 రూపీస్ ఉన్నది అది కాస్త రూ. 110కి వెళ్ళిపోతుంటుంది. సో ఎప్పటికప్పుడు ఇతను వెళ్ళి ఇమీడియట్గా అప్డేట్ చేసుకోవడం, ఎప్పుడు దాని మీద ఒక వేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్, అది అసలు కరెక్ట్ రూట్ కూడా కాదనమాట. సో అయితే తను ఏం చేశాడంటే ఇంకా డైరెక్ట్గా ఎయిర్టెల్ నెట్వర్క్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో ఆ వెబ్సైట్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతాడు అనమాట. సో అతనితో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి డేటాబేస్ డీటెయిల్స్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఆ డేటాబేస్ తోటి నేను కనెక్ట్ ఆ సర్వర్ ఇన్ఫర్మేషన్స్, యాక్సెస్ ప్రాబ్లం, వాట్ ఎవర్ అమౌంట్ పే చేస్తా ఉన్నా ఇట్లా ఏదో అనుకుంటాడు. సో లాస్ట్కి వాళ్ళు ఏమంటారంటే ఇవి కాదు, ఈ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ సర్వర్ ఇన్ఫర్మేషన్ ఎవరు కాబట్టి మీకు విల్ ప్రొవైడ్ అన్ ఏపీఐ అని అయితే అంటారనమాట. సో జస్ట్ నీకు ఒక ఏపీఐ ఇస్తాము, ఆ ఏపీఐ ఏంటంటే నువ్వు కన్జ్యూమ్ చేసుకున్నావు అంటే నీకు కంప్లీట్గా కూడా డేటా, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తుంది అని అయితే చెప్తారనమాట. సో ఏపీఐ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఎయిర్టెల్ నెట్వర్క్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏపీఐస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఇతను ఏబీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళేంటంటే నెట్వర్క్ ప్రొవైడర్స్ అనమాట. వీళ్ళంతా కూడా ఏపీఐ ప్రొవైడర్స్ అనమాట. వీళ్ళేమో ఏపీఐ కన్జ్యూమర్స్ అనమాట. సో ఇతను ఏపీఐ కన్జ్యూమర్ కింద ఉంటాడు. సో ఇప్పుడు యాక్చువల్గా ఏపీఐ కూడా డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే సేమ్ ఎయిర్టెల్ నెట్వర్క్ డీబీ ఏదైతే ఉందో సర్వర్, ఆ సర్వర్ నుంచే ఏపీఐ కూడా డేటా మొత్తం కన్జ్యూమ్ చేసుకుంటుంది. కన్జ్యూమ్ చేసుకొని ఈవెన్ వాళ్ళ వెబ్సైట్కి కూడా వాళ్ళు త్రూ ఏపీఐ నుంచే ఇచ్చుకుంటారు. వన్స్ వాళ్ళకు ఒక ఏపీఐ అనేది క్రియేట్ చేసుకున్నారు అంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వాళ్ళకున్న యాప్స్ మొత్తానికి కూడా వాళ్ళు త్రూ ఏపీఐస్ నుంచే ఇప్పుడు డేటా ఇస్తుంటారు అనమాట. సో ఇది మొత్తం ఇతను తెలుసుకుంటాడు అనమాట. సో కంప్లీట్లీ ఐ హ్యావ్ టు మేక్ ఏ రిక్వెస్ట్ టు ఏపీఐ అనే విషయం అయితే అది అతను రియలైజ్ అవుతాడు. సో ఇతను కూడా ఇంకా ఏపీఐకి అయితే రిక్వెస్ట్ చేస్తాడు. సో ఏపీఐకి రిక్వెస్ట్ చేస్తే ఏపీఐ కూడా రెస్పాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అతనికి కావాల్సిన డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం ఇతనికైతే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక ఆర్కిటెక్చర్ అనమాట. ఇది ఒక కంప్లీట్గా త్రూ ఏపీఐ తోటి డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరికి కావాలన్నా ఈరోజు abcmobiles.com వచ్చారు, తర్వాత డిఎఫ్ మొబైల్స్ ఇంకొకరు రావచ్చు, వాళ్ళడిగినా సరే ఏపీఐ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఏపీఐ ఇస్ నథింగ్ బట్ ఒక యూఆర్ఎల్ మాత్రమే ఫ్రెండ్స్. ఏపీఐ అంటే ఒక యూఆర్ఎల్ మాత్రమే. సో రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను తర్వాత చూపిస్తాను. అసలు ఏపీఐ యూఆర్ఎల్ ఏంటి, ఈ యూఆర్ఎల్ రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. బట్ ఫర్ నౌ జస్ట్ ఆర్కిటెక్చర్ అయితే గుర్తుపెట్టుకోండి. త్రూ ఏపీఐ నుంచి ఎంతమందికైనా సరే, రేపు ఎగ్జాంపుల్కి మనలో ఎవరన్నా ఇట్లా అంటే హ్యూజ్ డేటా ఉంది, ఆ హ్యూజ్ డేటా మనకు కావాలి అంటే వీ హ్యావ్ టు పే దెమ్ ఎన్ అమౌంట్. వాళ్ళ డేటా మనకు కావాలి అంటే వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తే వాళ్ళు మనకి ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తారు, మనం రెస్పాన్స్ అంటే డేటా మాత్రమే ఇస్తారనమాట. సో ఏపీఐ రిజల్ట్ ఎప్పుడైనా కానీ డేటా మాత్రమే, వ్యూగా ఉండదన్నమాట. జస్ట్ అది ఒక ప్లెయిన్ టెక్స్ట్ డేటా మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఒక సినారియో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సినారియో అయితే చూద్దాం. సేమ్
ఒక కంపెనీ డీబీ సర్వర్ ఉంది. ఆ డీబీ సర్వర్ నుంచి వాళ్ళు ఏంటంటే ఒక వెబ్సైట్ అయితే తయారు చేసుకున్నారన్నమాట. సో వెబ్సైట్ డెవలపర్స్ అందరూ కలిసి ఒక వెబ్సైట్ అయితే డెవలప్ చేసుకుంటారు. సో డేటా మొత్తం కూడా ఆ డీబీ సర్వర్ ఆ డీబీ నుంచి మొత్తం తెచ్చుకొని ఆ వెబ్సైట్ అయితే డెవలప్ చేశారు. తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే, ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా మన కంపెనీకి బాగా ఉన్నారు. సో మన కంపెనీ మెంబర్స్ ఎంప్లాయీస్ పెరుగుతున్నారు కాబట్టి ఆండ్రాయిడ్ యాప్ కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి ఆండ్రాయిడ్ యాప్ కూడా డెవలప్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు కూడా సేమ్ అదే డేటాబేస్ యాక్సెస్ అయితే ఇచ్చారనమాట. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ డెవలపర్స్ కూడా ఇదే డేటాబేస్కి కనెక్ట్ అయిపోతున్నారు. కనెక్ట్ అయిపోయి డేటా అయితే తెచ్చుకుంటున్నారు, యాక్సెస్ చేసుకుంటున్నారు. సేమ్ కొన్ని డేస్ అయ్యాక మళ్ళీ ఐఓఎస్ డెవలపర్స్ కూడా వచ్చేసారనమాట. ఈ ఐఓఎస్ డెవలపర్స్ కూడా ఏం చేశారంటే వీళ్ళు కూడా సేమ్ అదే డేటాబేస్కి కనెక్ట్ అయిపోతున్నారు, మొత్తం చేసుకున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ప్రతి డెవలపర్ కూడా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నారు అని అనుకుందాం కాసేపు. సో ప్రతి డెవలపర్ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంటే ఎవరికి వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారు, యాక్సెస్ చేసుకొని ఇష్టం వచ్చినట్లు వర్క్ చేస్తున్నారు అనమాట. లెట్ us థింక్ ఈ డేటాబేస్లో ఏదో ఒక టేబుల్ కావచ్చు, లేదంటే వాళ్ళు రాసుకున్నటువంటి ప్రొసీజర్స్ కావచ్చు, ఏదన్నా డిలీట్ అయింది అని అనుకుందాం. ఎవరి వల్లనో ఎవరో ఒకరు డిలీట్ చేశారు అనుకుందాం. అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరి వల్ల ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి ఆర్గ్యుమెంట్స్ తప్పితే అక్కడ ఏమీ ఉండవు. సో ఇప్పుడు ఇటువంటి ఏదైనా ఆర్ఎల్స్ లైక్ ఏదైనా చిన్న కాన్ఫిగరేషన్, ఏదైనా చిన్న చేంజెస్ వచ్చినా సరే ఒక్కరు కాదు ముగ్గురు చేంజెస్ చేసుకోవాల్సిందే అనమాట. డేటా ప్రజెంటేషన్లో కూడా వీళ్ళు ఒక టైప్లో ప్రజెంటేషన్ చేస్తే వీళ్ళు ఇంకొక టైప్లో ప్రజెంటేషన్ చేస్తుంటారు. సో ఎగ్జాంపుల్కి లైక్ శాలరీ తీసుకుంటే వీళ్ళు డెసిమల్స్ 2 డెసిమల్స్ ఇచ్చారు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే 1 డెసిమలే తీసుకుంటారు. వీళ్ళైనా అసలు డెసిమల్స్ కూడా ఇచ్చుకోలేదు అనుకుందాం. సో ఇట్లా డిఫరెంట్ డేటా, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఒక కాన్స్టెంట్ డేటా అనేది ఇక్కడ ఉండదన్నమాట. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇక్కడ డెవలప్ చేస్తుంటే. సో ఈ సిచ్యువేషన్స్ మొత్తం మనం ఈజీగా ఏపీఐతో అయితే ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగంటే సింపుల్గా ఏపీఐ అనేది మధ్యలో వస్తుంది. ఆ ఏపీఐ ఏంటంటే డేటాబేస్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏపీఐ దగ్గర మొత్తం డేటా ఒక ఒక డేటా అయితే ఉంటుంది. సో అదే డేటాని ముగ్గురు ఎవరు రిక్వెస్ట్ చేసినా సరే సేమ్ డేటా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఇక్కడ 1 సైడ్ కాకుండా 2 సైడ్స్ ఉంటుంది అనమాట. లైక్ రిక్వెస్ట్ రెస్పాన్స్. ఈ ఏపీఐ కాబట్టి రిక్వెస్ట్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఏపీఐకి రిక్వెస్ట్ చేసుకుంటారు, రెస్పాన్స్ పంపించుకుంటారు. ఐఓఎస్ వాళ్ళైనా సరే యాప్ డెవలపర్స్ రిక్వెస్ట్ చేసుకుంటారు, రెస్పాన్స్. సో సేమ్ డేటా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా చిన్న చేంజ్ వచ్చినా కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ టీం చూసుకుంటుంది. డేటాబేస్లో ఏదైనా చిన్న చేంజెస్ జరిగితే ఈ ఒక్క టీంకి ఇన్ఫామ్ చేస్తే ఈ ఒక్క టీం చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో వాట్ ఎవర్. సో ఇప్పుడు 3 అప్లికేషన్స్లో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు సేమ్ డేటాని చూసుకోగలరు అనమాట. సో ఇలా కొన్ని కన్ఫ్లిక్ట్స్ని అయితే మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ఏపీఐ ద్వారా మన వర్క్స్ అనేవి చాలా ఈజీగా మూవ్ ఆన్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్గా సినారియోస్ అయితే అయ్యాయి అనమాట. ఇప్పుడు అది కాకుండా అసలు ఏపీఐ ఇది కాకుండా మనం ఏంటంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇప్పుడు వెబ్ ఏపీఐ. సో వెబ్ ఏపీఐ. సో ఈ వెబ్ ఏపీఐ అనేది ఏంటి అంటే ఇట్స్ కంప్లీట్లీ కనీసం ఫాంట్ అయితే సో ఈ వెబ్ ఏపీఐ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ రెస్ట్ఫుల్ సర్వీస్ అని అయితే అంటుంటారు. బాగా యూజ్ చేస్తుంటారు ఈ వర్డ్. సో రెస్ట్ఫుల్ సర్వీస్. సో వెబ్ ఏపీఐ ఈజ్ ఏ రెస్ట్ఫుల్ సర్వీస్ అని అయితే అంటారు. అసలు రెస్ట్ఫుల్ సర్వీస్ అంటే ఏంటి అనేది మళ్ళీ ఇక్కడ మనకి డౌట్ ఉంటుంది. సో ఏపీఐస్లో వెబ్ ఏపీఐ మాత్రమే ఒకటే అంటే అలా కాదనమాట. ఈ వెబ్ ఏపీఐ రాకముందు మనకి కొన్ని ఉన్నాయి ఆల్రెడీ. ఎగ్జాంపుల్కి డాట్నెట్లోనే తీసుకుంటే మనకి వెబ్ సర్వీస్ అని కొన్ని ఒకటి ఉంది, ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది మనకి. దాని తర్వాత మనకి WCF అని ఇంకొకటి ఉంది. సో వాటి తర్వాత మనకి ఈ వెబ్ ఏపీఐ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేనైతే ప్యూర్లీ వీటి గురించి అయితే టచ్ చేయటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకుంటే కాన్సెప్ట్ ఎగిరిపోతుంది, కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి అనమాట. సో నేను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అనేది అయితే సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి మన టార్గెట్ ఏంటంటే వెబ్ ఏపీఐ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ రెస్ట్ఫుల్ సర్వీస్ అని అయితే అంటారు. సో రెస్ట్ఫుల్ అంటే బేసిక్గా రెస్ట్ఫుల్ సర్వీస్ అంటుంటారు, రెస్ట్ సర్వీస్ అని అంటున్నారు. సో ఈ విధంగా రెస్ట్ ఫార్మేట్లో అని అయితే అంటుంటారు. సో వాట్ ఎవర్ అది కంప్లీట్గా కూడా ఇప్పుడు రెస్ట్. సో ఈ రెస్ట్ అనేది ఏంది, దీనికి అబ్రివేషన్ తీసుకున్నట్టయితే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అని అంటారు అనమాట. రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. సో ఇదనమాట దాని అబ్రివేషన్ తీసుకుంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. సో ఇది కూడా మనకైతే కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది అనమాట. సో ఇది ఏంటి అనేది తెలియాలి అంటే వన్స్ మనం ఒక చిన్న ఏపీఐ క్రియేట్ చేసినా కానీ ఈ స్టేట్మెంట్కి మనకి క్లియర్ ఐడియా అవుతూ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినా కానీ కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాదనమాట.
సో ఇక్కడ నేను కన్ఫ్యూజన్స్ అయితే పెట్టుకోదలుచుకోలేదు అనమాట. సో క్లియర్గా మనం ఒక ఏపీఐ క్రియేట్ చేశాక ప్రతి దానికి కూడా మీనింగ్ అయితే ఎత్తుక్కుంటాం. ప్రతి దానికి మనకి అంటిల్ మనం ఒక ఏపీఐ చూసామంటే, ఒక్కసారి డెవలప్మెంట్లో ఒక ఏపీఐ క్రియేషన్ అయింది అంటే మొత్తం మనం మ్యాప్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి వర్డ్, ఓకే ఈ వర్డ్కి మీనింగ్ ఇది, ఈ వర్డ్కి మీనింగ్ ఇది. ఇప్పుడు నేను ఎంత చెప్పుకున్నా కానీ, మనం ఎంత చెప్పుకున్నా కానీ జస్ట్ అర్థం కావన్నమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ అర్థం కాకపోవచ్చు. సో దానికన్నా బెటర్ ఏంటంటే మనం ఒక్క ఏపీఐ క్రియేట్ చేసి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో రెస్ట్ఫుల్ సర్వీస్. సో రెస్ట్ఫుల్ సర్వీస్కి ఎందుకు ఇంపార్టెన్స్? సో అసలు రెస్ట్ఫుల్ సర్వీస్ అంటే ఏంటి అంటే, అసలు ఇది కంప్లీట్లీ ఏంటంటే ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్యాటర్న్ అనమాట. సో ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్యాటర్న్, అంటే ఇది కంప్లీట్గా కూడా ఒక ఆర్కిటెక్చర్ని అయితే డిఫైన్ చేస్తుంది అనమాట. సో ఆర్కిటెక్చర్లో ఇక్కడ ఏమంటుందంటే మెయిన్లీ కంప్లీట్లీ రిలైస్ ఆన్ హెచ్టిటిపి ప్రోటోకాల్. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ అనగానే మనకి కొన్ని గుర్తొస్తాయన్నమాట. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ ఇదే స్టేట్లెస్ ప్రోటోకాల్. సో మనం ఈ వర్డ్ అయితే బాగా వినుంటాం అనమాట. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ ఇదే స్టేట్లెస్ ప్రోటోకాల్. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ స్టేట్లెస్ అనేది ఏంటి, అసలు ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి అనేది అయితే ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఏమనుకుంటున్నామంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ ఈజ్ స్టేట్లెస్ ప్రోటోకాల్. ఓకే. సో ఇది మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మన బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎప్పటి నుంచో మనం యూజ్ చేసేటువంటి హెచ్టిటిపి ప్రోటోకాల్ అనగానే ఇట్ ఈజ్ ఏ స్టేట్లెస్ ప్రోటోకాల్ అని అయితే అనేస్తుంటాం. సో దానికి మీనింగ్ ఏంటి అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియదు. సో మనమైతే ఇప్పుడు ట్రై చేద్దాం డిస్కస్ చేసుకునే దానికి. సో ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను అది కూడా. సో ఎందుకు దీని మీద అంత ఫోకస్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఏంటంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటే ఖచ్చితంగా అది ఒక క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ని డిఫైన్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ మనకి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనగానే మనకు ఒక మ్యాప్ వచ్చేస్తుంది అనమాట. లైక్ లెట్ us థింక్, మనం ఆబ్వియస్గా మన అందరికైతే తెలిసే ఉంటుంది అనమాట. ఒక మ్యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక బ్లాక్ అనుకుందాం. సో ఈ బ్లాక్స్లో మోస్ట్లీ ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ అసలు ఏం జరుగుతుంది అనేది అయితే మనం తెలుసుకోవాలి, అందులో ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది. సో ఇదేంటంటే ఇది క్లయింట్ అనమాట. క్లయింట్ అంటారు, ఇక్కడ సర్వర్. సో క్లయింట్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది అనమాట. సో క్లయింట్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ సెండ్, సో సర్వర్ ఏం చేస్తుందంటే రెస్పాన్స్ సెండ్ చేస్తుంది అనమాట. ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళకి రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది కూడా మనం ఇప్పుడైతే మనం డైరెక్ట్గా బ్రౌజర్లో అయితే ప్రాక్టికల్గానే చూద్దాం. సో ఈ క్లయింట్ ఏంది, సర్వర్ ఏంది, రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో ఇది సరే యాక్చువల్గా ఇక్కడ దీంట్లో ఏమవుతుందంటే ఇది హెచ్టిటిపి రిక్వెస్ట్ అనమాట. ఇది మామూలు రిక్వెస్ట్ కూడా కాదు. యాక్చువల్గా దీన్ని మనం ఎట్లా పిలుస్తుంటారంటే అందరూ హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటుంటారు. సో దీన్నేమో హెచ్టిటిపి రెస్పాన్స్ అని అయితే అంటుంటారు. రెస్పాన్స్ అని అంటారు. అంటే క్లయింట్కి సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఈ హెచ్టిటిపి ప్రోటోకాలే కేర్ తీసుకుంటుంది అనమాట. సో హెచ్టిటిపి ప్రోటోకాల్ ఎప్పుడైతే క్లయింట్ ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాడో, లెట్ us థింక్ మనం www.google.com అని ఎప్పుడైతే మనం ఎంటర్ కొట్టామో ఇమీడియట్గా హెచ్టిటిపి ప్రోటోకాల్ ఇంటర్ఫియర్ అయిపోయి ఆ రిక్వెస్ట్ని సర్వర్ దాకా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. మళ్ళీ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఆ రిక్వెస్ట్ని మొత్తం చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఏం చెక్ చేస్తుంది?
సో యాక్చువల్గా ఈ డయాగ్రామ్ తీసుకుంటే జస్ట్ మనకి 2 యారోస్ మాత్రమే కనిపిస్తున్నాయి, బట్ ఇంటర్నల్గా దీని వెనక కొంత డేటా, కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ హెచ్డిపి రిక్వెస్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, ఈ హెచ్డిపి రెస్పాన్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది అనేది ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన పాయింట్. ఈ ఆర్కిటెక్చర్ దాకా మనకి మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ సెండింగ్, ఇక్కడ నుంచి ఇటుపక్కకి సర్వర్ దాకా ఎటువంటి డేటా వెళ్తుంది, అట్ ది సేమ్ టైం రెస్పాన్స్గా ఎటువంటి డేటా వెళ్తుంది అనేది మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ పంపించేది ఏమి ఉండదండి, జస్ట్ ఒక పీస్ ఆఫ్ డాక్యుమెంట్ అనమాట. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వెళ్తుంది అంటే దానికి అర్థం ఒక డాక్యుమెంట్ని సెండ్ చేస్తున్నారు అని అర్థం. సో లెట్ us థింక్ ఇది అనుకున్న డాక్యుమెంట్, ఇది ఒక డాక్యుమెంట్ అనుకున్నాం. సో ఈ డాక్యుమెంట్ అనేది హెచ్డిపి ప్రోటోకాల్ వచ్చేసి క్లయింట్ నుంచి సర్వర్కి పంపిస్తుంది. అట్ ది సేమ్ టైం రెస్పాన్స్ కూడా అంతే అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక చిన్న డాక్యుమెంట్ అనమాట, ఒక చిన్న డాక్యుమెంట్ ఆర్ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. సో ఈ డాక్యుమెంట్లో ఎటువంటి డేటా ఉంటుంది అనేది ఇప్పుడు మనకి నెక్స్ట్ వస్తున్నటువంటి క్వశ్చన్ అనమాట. సో ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి డేటా ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి డేటా ఏముంటుందంటే లైక్ వర్బ్స్ అని అయితే అంటుంటారు అనమాట ఇందులో. సో వర్బ్స్ అంటే ఏంటనేది కూడా మళ్ళీ మనం చూద్దాము. వర్బ్స్ ఇంకా కొన్ని ఉంటాయన్నమాట, లైక్ హెడర్స్ అని అయితే అంటుంటాము, ఇంకా ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది అనమాట మనకి, లైక్ కంటెంట్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట. కంటెంట్ ఇది హెచ్డిపి రిక్వెస్ట్లో సెండ్ అయ్యేటువంటి ఎప్పుడైతే యూజర్ లెట్ us థింక్ ఇక్కడ మనం www.facebook.com అని కొట్టాం, ఇమీడియట్గా హెచ్డిపి రిక్వెస్ట్ వచ్చేస్తుంది అనమాట. హెచ్డిపి ప్రోటోకాల్ ఇన్వాల్వ్ అయిపోయి ఆ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే సర్వర్కి సెండ్ చేస్తుంది అనమాట. సర్వర్కి ఏం సెండ్ చేస్తుందంటే ఈ పీస్ ఆఫ్ డాక్యుమెంట్లో ఏం కంటెంట్ ఉందంటే వర్బ్ డీటెయిల్స్ ఉంటాయి, హెడర్ డీటెయిల్స్ ఉంటాయి, కంటెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 డీటెయిల్స్ అయితే ఈ సర్వర్ దాకా వెళ్తాయి. ఇన్ ది సేమ్ వే ఈ 3 ఏంటనేది కూడా మనం ఇప్పుడు డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. బట్ మీన్ వైల్ ఈ రెస్పాన్స్లో కూడా ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూసేద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, చిన్న చేంజ్ అనమాట. ఇక్కడ ఏముంటుందంటే మనకి స్టేటస్ కోడ్స్ ఉంటాయి అనమాట. స్టేటస్ కోడ్స్ ఇది తప్ప ఇంకా మిగిలిన కింద రిమైనింగ్ 2 కూడా సేమ్ అనమాట, యాజ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ పైన మనకి హెడర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి, హెడర్స్ అండ్ నెక్స్ట్ కంటెంట్. సో ఈ విధంగా అయితే కంటెంట్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా. సో ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఫస్ట్ డౌట్ ఏంటంటే వర్బ్స్ అంటే ఏంటి, ఏమేమి డేటా అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే అక్కడ జరిగేటువంటి యాక్షన్, ఈ క్లయింట్ ఎటువంటి యాక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది అనమాట. సో వర్బ్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్. సో ఆ యాక్షన్ అంటే ఏంటనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో యాక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్కి పోస్ట్, గెట్, పుట్, డెలీట్. సో ఇవేంటనేది కూడా ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం, ప్రాబ్లం అనేది మనకి. సో ఇనిషియల్గా ఇవన్నీ ఏంటివి అంటే పోస్ట్, గెట్, పుట్, డెలీట్ అనేటివి ఎగ్జాంపుల్కి మనం ఏదన్నా ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ ఫామ్ కావచ్చు, ఆర్ఎల్స్ గూగుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ కావచ్చు ఉంటాం. సో అక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాం. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ అని కొట్టంగానే ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడికి వెళ్ళాలి, క్లయింట్ సైడ్. బేసిక్గా నేను ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేస్తుంటాను, క్లయింట్ అనమాట. ఇక్కడ నా బ్రౌజర్ ఉంటుంది, ఇక్కడ నేను www.facebook.com అని కొట్టాను, అక్కడ రిజిస్టర్ అవ్వమని ఉంటుంది. సో అక్కడ నేను రిజిస్టర్ నా వాల్యూస్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడతాను. యాజ్ సూన్ యాజ్ నేను ఎప్పుడైతే సబ్మిట్ కొట్టానో అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ నేను ఏవైతే ప్రొవైడ్ చేశానో అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి సర్వర్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సర్వర్లో దాని డేటాబేస్లో అది స్టోర్ చేసుకుంటుంది. సో వెళ్ళే దారిలో ఈ సర్వర్కి అది ఏం ప్రొవైడ్ చేయాలంటే వర్బ్ని ప్రొవైడ్ చేయాలి. సో టైప్ ఆఫ్ యాక్షన్ ఏంటి, క్లయింట్ మనకి సెండ్ చేసినటువంటి రిక్వెస్ట్ టైప్ ఏంటి అంటారు. సో ఆ రిక్వెస్ట్ టైప్ ఏంటి అంటే రిక్వెస్ట్ యాక్షన్ టైప్ ఏంటంటే పోస్ట్ అనమాట. బికాస్ హీ సెండింగ్ సమ్ డేటా, నన్ను రిజిస్టర్ చేయని చెప్పేసి కొంత డేటాను కూడా పంపిస్తాను. మన ఫస్ట్ నేమ్, మన యూజర్ నేమ్, మన పాస్వర్డ్లు అవన్నీ పంపిస్తున్నాం మనం అవతలకి. సో వీఆర్ పోస్టింగ్ ద డేటా అనుకోండి, జస్ట్ లైక్ ఒక పోస్టింగ్ ది డేటా. సో ఇది మనకున్నటువంటి వర్బ్స్ అయితే, దాన్ని అయితే మనం వర్బ్స్ అని అయితే పిలుస్తూ ఉంటారు. సో ఏపీఐస్లో వర్క్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ సెకండరీ ఏంటంటే హెడర్స్ అనమాట. సో హెడర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి కంటెంట్, ఇది ఎట్లా అంటే ఆ రిక్వెస్ట్ రిలేటెడ్ మెటా డేటా అంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా డేటా ఉంటాయి. హెడర్ ఈజ్ నథింగ్ బట్ నాట్ ఏ స్మాల్ డేటా, కొంచెం ఏదో జస్ట్ ఒక
రెండు మూడు స్టేట్మెంట్లు కాదనమాట హెడర్స్ అంటే. దీంట్లో ఏంటంటే చాలా అట్రిబ్యూట్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. సో అట్రిబ్యూట్స్ అనేది కూడా చాలా మెటాడేటా ఏంటంటే ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి ఎటువంటి డేటా ఉండొచ్చు అనేది. లైక్ ఇనిషియల్గా మనకి ఏంటంటే కంటెంట్ టైప్ ఉంటుంది అనమాట. సో మనకి కంటెంట్ టైప్ అంటే మనకి తెలిసిందే, లైక్ అది ఫార్మేట్ ఉంటుంది కదా. కంటెంట్ టైప్ అంటే లైక్ ఫార్మేట్. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఫార్మేట్ అనుకుందాం, XML లేకపోతే JSON. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇది ఎగ్జాంపుల్కి నేను కంటెంట్ టైప్ అంటున్నా. సో ఇంకా కంటెంట్ టైప్తో పాటు అథెంటికేషన్, ఆథరైజేషన్ అవి కూడా ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆథరైజేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆథరైజేషన్ అంటే వెదర్ ద యూజర్, ఆ యూజర్ యొక్క ఐడీస్ కావచ్చు, యూజర్ వ్యాలిడ్ యూజరా కాదా, సో ఈ విధమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా మనకి దీంట్లో ఏంటంటే కంటెంట్ లెంత్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఇట్లా చాలా డేటా ఉంటుంది అనమాట మనకి. నేను అది కూడా చూపిస్తాను అనమాట మీకు. ఇప్పుడే జస్ట్ మనం ఆన్ చేసి అయితే చూద్దాం, బట్ స్టిల్ మనం ఫస్ట్ అయితే తెలుసుకోవడం బెటర్ అనమాట. ఇక్కడ చాలా డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. నాకు ప్రాపర్గా గుర్తుంది బికాస్ ఇట్ కంటెంట్స్ లాట్స్ ఆఫ్ డేటా అనమాట. సో నెక్స్ట్ కంటెంట్ ఇది నథింగ్ బట్ ఏంటంటే పంపించేటప్పుడు ఏం వాల్యూస్, మనం ఇందాక నేను రిజిస్ట్రేషన్ ఫామ్ అంటున్నాం కదా, సో అక్కడ పంపించేటువంటి వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్ కెన్ బి లైక్ మనకి ఎట్లా అంటే కంటెంట్ అంటే అది HTML ఫార్మాట్లో ఉండొచ్చు, లేదంటే మనకి XML ఫార్మాట్లో ఉండొచ్చు. సో ఈ విధంగా అయితే మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకు కంటెంట్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇది. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే సేమ్ మనకి ఇక్కడ హెడర్స్ కంటెంట్ అన్నప్పుడు మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది, బట్ ఇక్కడ స్టేటస్ కోడ్ మాత్రం మారుతుంటుంది. స్టేటస్ కోడ్స్ అంటే బేసికల్లీ మనకి ఇక్కడ ఏమవుతుంటుంది అంటే లైక్ మనకి 100 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 100 నుంచి 600 వరకు స్టేటస్ కోడ్లు ఉంటాయి. ఈ 100 నుంచి 600 వరకు కోడ్లు అంటే మొత్తం కూడా ఎర్రర్స్ని, ఫాల్ట్స్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో ఇవి వేటిని డిస్క్రైబ్ చేస్తుంటే డిస్క్రైబ్స్ ది ఎర్రర్స్ ఆర్ ఫాల్ట్స్. సో ఎర్రర్స్ అనేది దేన్ని అంటారు, ఫాల్ట్స్ అనేది దేన్ని అంటారు అనేది ఇక్కడ మనం లైక్ ఎట్లా అంటే ఏదైనా క్లయింట్ సైడ్ అంటే ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి ఎర్రర్ అంటారు. అదే రిక్వెస్ట్ ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు దాన్ని ఫాల్ట్స్ అంటారు. సో ఈ 100 నుంచి 600లో మోస్ట్లీ ఇక్కడ ఇష్యూస్ వచ్చాయి అంటే అవి 500 నుంచి అయితే దాటే ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ మనకి ఎట్లా అంటే 500+ ఉండేటి అన్ని మొత్తం కూడా మనకి 500+. సో ఈ కోడ్స్ ఎక్కడ కనిపిస్తాయి అనేది కూడా నేను చూపిస్తాను. సో 500+ ఉండేటి మొత్తం కూడా మనకి ఏంటంటే సర్వర్ సైడ్ ఎర్రర్స్ అంటారు. అది వాటిని మనం ఫాల్ట్స్ అన్నట్టుంటాం అనమాట. సర్వర్ సైడ్ ఎర్రర్స్ ఆర్ ఫాల్ట్స్. సో ఇలా ఉంటుంది అనమాట. అదే 400. సో అట్లా డిఫరెంట్ కోడ్స్కి మీనింగ్ అయితే ఉంటుంది. మోస్ట్లీ మనకి 400, 500 ఈ ఎర్రర్స్ బాగా తగులుతుంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి ఒక క్లయింట్కి సర్వర్కి మధ్య జరిగేటువంటి HTTP ప్రోటోకాల్ చేసేటువంటి వాటెవర్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం వీటిని లైవ్లో చూసేదానికైతే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్లు ఫస్ట్ అసలు API అనేది చూద్దాం. ఈ API ఎందుకంటే API అన్నాను కాబట్టి అసలు API URL అన్నాను. API ఈజ్ జస్ట్ లైక్ ఒక URL. దీన్నే మనం కొంతమంది ఎండ్ పాయింట్ అంటారు. ఇంకా కొంతమంది URI కూడా అంటుంటారు. యూనిఫైడ్ రిసోర్స్ ఐడెంటిఫైర్ అని అయితే అంటుంటారు. సో ఇట్లా ఉంటుంది అనమాట. యూనిఫైడ్ రిసోర్స్ ఐడెంటిఫైర్, ఎండ్ పాయింట్స్, URLs. సో ఇట్లా ఏదైనా సరే మనకి API కిందకి టెక్నికల్గా మనం వర్క్ చేసేటప్పుడు అరే ఆ API URL ఇవ్వు, లేదంటే ఆ API ఎండ్ పాయింట్ ఉందా, ఆ API URI ఏంటి, సెండ్ చేయి, ఇట్లా మనకి డిస్కషన్ వస్తుంటుంది అనమాట వర్క్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనం ఫస్ట్లో అయితే దాన్ని అయితే చూసేద్దాం. మీకు ఒక శాంపుల్ మనకి కొన్ని ఏంటంటే ఫ్రీ APIs ఉంటాయి, కొన్ని ఏంటంటే పెయిడ్ APIs ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రీగా ఆన్లైన్లో మనం అయితే చూసుకోవచ్చు అనమాట. JSON ప్లేస్ హోల్డర్ ఇక్కడ మీరు చూడొచ్చు .com అని ఉంది. సో వీళ్ళు ఏంటంటే మనకు కొన్ని APIs అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు కూడా ఇవి యాక్సెస్ చేసుకోవచ్చు జస్ట్ చూడాలనుకుంటే. టు డూస్ అని ఉంది. సో ఇప్పుడైతే నేను ఇది API అనమాట, దీన్ని క్లిక్ చేశాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా XML డేటా, ఇది మొత్తం JSON డేటా, ఇది మొత్తం కూడా ప్యూర్లీ JSON డేటా. సో చూసారంటే చాలా ఒక హ్యూజ్ డేటానే ఉందన్నమాట ఇక్కడ. సో అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ టు డూస్లో యూజర్ ID 1 ఉంది కదా. సో ఇక్కడ నేను /1 అని ఎంటర్ చేస్తే ఆ 1 ఉండేవాడిది మాత్రమే వచ్చిందనమాట. సో మీరు చూడొచ్చు జస్ట్ దీన్ని మనం URL, దీన్ని మనం API అంటాం, ఆర్ఎల్స్ మనం
యూఆర్ఎల్ అంటుంటాం, ఏపీఐ అంటాం, యూఆర్ఐ రిసోర్స్. ఇంకా చెప్పాలంటే కొంతమంది దీన్ని రిసోర్స్ అని పిలుస్తుంటారు అనమాట. యాక్చువల్గా మీరు డాక్యుమెంట్స్ చదివినా కానీ ఎక్కడైనా చదువుకునేటప్పుడు మీకు దీని గురించి ఏమని ఉంటుందంటే ఇట్స్ ఎ రిసోర్స్ అని అయితే ఆ టర్మ్ తోటి పిలుస్తుంటారు అనమాట. సో ఇదొకటి మనకి తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది జేసన్ ఫార్మాట్లో చూపిస్తుంది. జేసన్ ఫార్మాట్లో కాకుండా ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఇప్పుడు ఒకసారి దీన్ని అయితే చూద్దాము. ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ దీన్నే ఎందుకు వెబ్ ఏపీఐ పోను మనకి ఇప్పుడు మొత్తం జేసన్నే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, ఎక్స్ఎంఎల్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అనే దానికి కూడా ఒకసారి మనం చూద్దాం. సింపుల్గా జేసన్ టు ఎక్స్ఎంఎల్ కన్వర్టర్ అని అయితే కొట్టండి. ఒకసారి జేసన్ కన్వర్టర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇదే కంటెంట్ని నేను కాపీ చేసి జేసన్ టు ఎక్స్ఎంఎల్ కన్వర్టర్లోకి వచ్చేసి ఇలా కొట్టాను. సో ఇక్కడ మీకు జేసన్ ఎక్స్ఎంఎల్కి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు వీటి మధ్య ఎన్ని క్యారెక్టర్స్ కౌంట్ ఉందో ఒకసారి అయితే చూద్దాం. ఇది ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చూద్దాం. లైక్ టెక్స్ట్ కౌంటర్ ఆన్లైన్ అంటే మనకి ఆటోమేటిక్గా ఆన్లైన్ క్యారెక్టర్ కౌంట్ టూల్ అయితే ఒకటి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం సో ఇలా పెట్టంగానే ఇక్కడ మనకి మొత్తం 78 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి 78 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఏది మనకి మనం ఉన్నటువంటి జేసన్ లోపల 78 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం సేమ్ ఎక్స్ఎంఎల్ని ఒకసారి అయితే చూద్దాం. ఎక్స్ఎంఎల్లో 149 క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ సేమ్ డేటానే దీంట్లో ఏమో ఓన్లీ 78 ఉన్నాయి. దీనిలోకి వచ్చేసరికి 149 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయంటే బ్యాండ్విడ్త్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఎక్స్ఎంఎల్ కన్నా మనకి ఏంటంటే ప్రాసెసింగ్ అవ్వడానికి ఎక్స్ఎంఎల్ కన్నా జేసన్ ఫార్మాట్ అనేది ఈజీగా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో ఈ జేసన్ ప్రాసెసింగ్ అనేది చాలా లైట్ వెయిట్ తోటి కూడుకున్నది అనమాట వెన్ కంపేర్డ్ టు ఎక్స్ఎంఎల్. అందులోనూ ఇంకా ఎక్స్ఎంఎల్ అంటే కన్వర్షన్స్ చేయడానికి చాలా కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది వెన్ కంపేర్డ్ టు జేసన్. ఎందుకంటే జేసన్ మనం ఆల్రెడీ అరేస్ లాగా జావాస్క్రిప్ట్లో ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాం. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా జేసన్ ఆబ్జెక్ట్ అనేది మనకి చాలా క్లియర్ కట్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ తీసుకున్నట్లయితే. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్గా మనకి ఇక్కడ మీరు ఇప్పటివరకు అయితే జస్ట్ లైక్ యూఆర్ఎల్ ఏపీఐ అనేది చూసాం, ఏపీఐ రిజల్ట్ ఎలా ఉంటుందో చూసాం. సేమ్ ఇలానే ఏపీఐ రిజల్ట్ ఉంటుంది. సో వీటిల్నే మనం టేబుల్లో బైండ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు చూసినట్లయితే లిస్ట్ ఉంటుంది. టు డూస్ కొట్టంగానే ఇక్కడ మొత్తం ఇదంతా కూడా ఒక ఆబ్జెక్టే. ఇదంతా మీరు చూడొచ్చు. ఇదొక ఆబ్జెక్ట్. సో వీటిలన్నిటినీ డేటా వస్తుంది. వచ్చినాక మనం లిస్ట్లో చూపిస్తాం అనమాట. ఇందాక నేను ఏదైతే ఎయిర్టెల్ అలా చెప్పానో ఇక్కడ ఒక ప్లాన్ 1, ప్లాన్ 2 ప్లాన్స్, ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ 1, రీఛార్జ్ ప్లాన్ 2. సో ఇట్లా ఉంటాయి. ప్రతిదానికి రిలేటెడ్ వాటిని మనం టేబుల్లో చూపిస్తాం అనమాట. సో ఈ విధంగా ఏపీఐస్ అనేవి మనకైతే యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఏపీఐని ఎలా క్రియేట్ చేయాలి. సో నేనైతే కంప్లీట్గా యూజ్ చేసేది ఏంటంటే .NET కోర్ వెబ్ ఏపీ, ASP.NET వెబ్ .NET కోర్ వెబ్ ఏపీ. సో ASP.NET కోర్లో అయితే నేనైతే ఇది చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మొత్తం మనం ఏంటంటే డైరెక్ట్గా మోస్ట్లీ దీంట్లో ఏముంటాయంటే మనం చేసేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఏపీఐస్ అంటే హార్డ్లీ మనం చేసేది ఈ CRUD ఆపరేషన్స్ తప్పితే ఇంకా ఏమీ చేయం. ఈ CRUD ఆపరేషన్స్ ప్లస్ దీనికి ఏంటంటే మనం అథెంటికేషన్ ఆథరైజేషన్ బాగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, సెక్యూరిటీ, జస్ట్ లైక్ సెక్యూరిటీ అనమాట. సో మన ఏపీఐస్కి సెక్యూరిటీ ఏ విధంగా ఇవ్వచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. లైక్ ఈ CRUD ఆపరేషన్స్ చేద్దాం, డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఎలా ఏంటి అనేది చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.